నేను ఆల్రెడీ మీకు లెటర్ రాశాను, ఆల్రెడీ గవర్నర్ గారికి లెటర్ రాశాను. 11 మంది సభ్యుల్ని, జగన్మోహన్ రెడ్డి గారితో సహా 11 సభ్యుల్ని మీరు డిస్క్వాలిఫై చేయాలి. లేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టే బదులు మీరు రాజీనామా చేయండి. మీకు ధైర్యం ఉంది కదా, మీకు మీ 11 మంది రాజీనామా చేసి ఎలక్షన్ పోండి. 6 నెలలు ఎలక్షన్లు వస్తాయి. ఎంతమంది ఎలక్ట్ అవుతారో చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎలా స్వీకరిస్తారు చూద్ది. అంటే ప్రజాస్వామ్యాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. జాతీయ పార్టీలు కూడా ఆలోచించాలి ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించాలి. తీవ్రవాదం ఇది, ఒక ప్రజాస్వామ్య తీవ్రవాదం ఇది. ప్రజాస్వామ్యాన్ని గేలి చేయటం ఇది. మొత్తం పార్లమెంట్ ఆలోచించాలి. ఇది పార్లమెంట్లో అసెంబ్లీకి హాజరు కాకుండా ఎలక్టెడ్ మెంబర్స్ ఈ విధంగా బయట ఇలాంటివి చేస్తాం అనేది ఎలాంటి సాంప్రదాయానికి, ఎలాంటి విలువలకి, భవిష్యత్తుకి దారితీస్తుంది? పార్లమెంటరీ విలువ ఉంటుందా? సాంప్రదాయానికి విలువ ఉంటుందా? ఈ పార్లమెంటరీ సాంప్రదాయానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందా? ఒకసారి ఆలోచించాలి అందరూ కూడా. ఢిల్లీ పెద్దలు పార్లమెంట్లో చర్చ జరగాలి కదా. వైసీపీ పార్టీ చేస్తున్న ఈ విధానం ఎంతవరకు కరెక్టో పార్లమెంట్లో డిబేట్ జరిగే అవసరం. ఈ పార్టీని డిస్క్వాలిఫై చేయాలి. బడ్జెట్పై ఆయన నీతులు చెప్తున్నాడు. అప్పులు ఎవరేం చేయొచ్చట. అంటే ఇది ఎలా ఉందంటే రావి శాస్త్రి గారి కథలో హైనా, ఆరుసారా కథలో హైనా ఉంటుంది. హైనాలాగా ప్రజలను వంచన చేయడానికి సిద్ధపడుతున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంట్లో వివిధ పద్ధతుల కింద చంద్రబాబు నాయుడు గారు, ఫైనాన్స్ మినిస్టరు పయ్యావుల కేశవ్ గారు, వీళ్ళంతా అగ్రికల్చర్ కింద, ఇరిగేషన్ ఎప్పుడైనా పెట్టారు మీరు? ఆస్తులు క్రియేట్ చేయడానికి ఎప్పుడైనా బడ్జెట్ పెట్టారు మీరు? ఎప్పుడన్నా ఇరిగేషన్ శాఖ పనిచేస్తున్నట్టుగా ఉందా? కాలువలు ఎప్పుడన్నా తీశారా మీరు? ఎప్పుడన్నా ఎక్స్పెండిచర్ జరిగిందా? జరగలేదు. ఇప్పుడు చాలా 32,000 కోట్లు పెట్టారు. అది మోడల్ బడ్జెట్ అంటే. అందువల్ల బడ్జెట్ చదవండి, చెప్పండి, మీ ఆలోచన చెప్పండి. ఎంత సింపుల్గా, ఎంత క్యాజువల్గా అప్పులు ఎవరేం చేయొచ్చా? తీవ్రంగా ఖండిస్తున్నాను. దిస్ ఈజ్ అట్రాసిటీ ఆన్ డెమోక్రసీ. వైసీపీ పార్టీ మీద పార్లమెంట్లో చర్చ జరగాలి. ఇలా ఏ పార్టీ అయినా ఇలా ఇంట్లో మీటింగ్ పెట్టి, ఇంట్లో పార్టీ ఆఫీస్ పెట్టుకొని, ఇంట్లో సమావేశాలు జరిపి అసెంబ్లీని చిన్నపుచ్చటం అనేది ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం? రాజకీయ వ్యవస్థలు ఆలోచించాలి. ఇది ఏ పరిస్థితులు దారితీస్తుందో కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి, లేకపోతే ప్రజాస్వామ్యం సుప్రీంకోర్టు కూడా ఆలోచించాలి. ఎట్లా ఈ ప్రజాస్వామ్యానికి ఏం గౌరవం ఉంటుంది? ఇంకా ఇలాంటి నియంతలు, ఇలాంటి హైనాలు వస్తే ప్రజాస్వామ్యానికి ఏం గౌరవం చెప్పండి? మనుషులు తినే రైళ్ళు, నరమేధం చేయ రైళ్ళు. సోషల్ మీడియాలో వీళ్ళ దుర్మార్గాలు చూసి ఈరోజు కోర్టే ఆశ్చర్యపోయింది. కోర్టు ఏమని అడిగింది మిమ్మల్ని? మీకు సిగ్గుందా ఇలాంటి పోస్టులు పెట్టడానికి? ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మళ్ళీ మీరు మా దగ్గరికి వచ్చారా? జడ్జీలను కూడా చూడకుండా జడ్జీల మీద మీరు అవమానించారు. మీరు మహిళల మీద ఈ విధంగా పెడతారా? మీరు మీకు సిగ్గుందా అని అడిగింది కోర్టు ఈరోజు. అయినా మీకు మనసు మారలేదు. అయినా మీరు మళ్ళీ అట్రాసిటీగా, ధైర్యంగా, దుర్మార్గంగా మళ్ళీ మీరు ఇంట్లోనే మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతున్నారు.